హలో ఫ్రెండ్స్, అందరికీ చంక డౌన్ లేదా ఆర్మ్ హోల్ డౌన్ అనేది ఒకేలా ఇస్తే ఏమవుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసి చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్, చంక డౌన్ 5.3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కార్నర్లో 1.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ 8.5 ఇంచెస్ రావాలి. పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చెక్ చేసుకుంటే నాకు 8 ఇంచెస్ వచ్చింది. అంటే మనం 8.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అవ్వలేదు అంటే నాకు ఇక్కడ తక్కువ వచ్చింది కదా, చంక దగ్గర టైట్గా పట్టినట్టు వస్తుందన్నమాట. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా రావాలి అంటే మనం డౌన్కి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ క్రింది వైపుకి సేమ్ ప్రొసీజర్ ఇలా కర్వ్ని డ్రా చేసి చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. ఇలా మ్యాచ్ అయింది అని అంటే చంక దగ్గర టైట్ లేకుండా లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. 6 ఇంచెస్కి చంక డౌన్ ఇస్తే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది కదా అని అందరికీ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ ఇవ్వకూడదు. వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ క్రింది వైపున బ్లౌజ్ క్రిందికి జారినట్టుగా లేకుండా కరెక్ట్గా ఉండాలి అంటే క్రింది వైపున 3/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా రాదు. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.